ఇప్పుడు మార్నింగ్ 7 గంటలకు కూడా ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని వస్తున్న సమాచారం ఏ విధంగా? ఇట్స్ కంటిన్యూస్లీ ఆపరేషన్స్ నిన్న నుంచి నడుస్తున్నాయి. మొన్న నుంచి దెర్ వాజ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా ఎక్కువ మంది ఉన్న కొంతమంది నిన్న చనిపోయారా, కొంతమంది పారిపోయారా. సో దాన్ని కంటిన్యూస్గా చేస్తే ఇప్పుడు మార్నింగ్ ఒక ఎదురు కాల్పుల్లో 7 మెంబర్స్ చనిపోయారా అనిపిస్తున్నాయండి. బట్ ద డీటెయిల్స్ వస్తే మేము చెప్తాము. ఒక్క రోజులో అంటే జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 2 డేస్లో ఇంత పెద్ద స్థాయిలో మావోయిస్టులు దొరకడం, రెండవది ఇంత పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్లు కూడా జరగడం ఏమనిపిస్తుంది? ఒకసారిగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మావోయిస్ట్ కలకలం రేగుతుంది. No, we were keeping a watch. That is what I told you. We were keeping a watch and continuous niga valla we were waiting for right time to strike. So ఆ పెద్ద మూమెంట్ పెద్దవాళ్ళు ఎవరు వస్తున్నారా, కంటిన్యూస్గా వస్తున్నారా, దానివల్ల మేము ఆపరేషన్ లాంచ్ చేస్తే ఇవన్నీ జరిగాయి. షెల్టర్ జోన్గా మారుతుందా లేకపోతే మన కంట్రోల్లో ఉంది అని ఇనిషియలీ దే ట్రై టు టేక్ ఇట్ ద షెల్టర్ అండ్ దెన్ కన్వర్ట్ ఇన్ టు ఏ ఆపరేషనల్ జోన్. ఇది లడ్డా చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల పేరు మీద వస్తున్న కలకలం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కొంత షెల్టర్ జోన్గానే ఉన్నారు. జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ ఉందో దాంట్లో క్లియర్గా చాలా క్లియర్గా ఈ వ్యవహారాన్ని ముందుగా మాకు సమాచారం ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడైతే ఎన్కౌంటర్లు జరిగాయో ఈరోజు తెల్లవారుజామున కూడా ఎన్కౌంటర్ జరిగింది, 7 మంది చనిపోయారు. చాలా కీలకమైన వ్యక్తులే ఇది చనిపోయారనేది మనకు సమాచారం ఉంది. కొంత డీటెయిల్స్ తర్వాత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికల మీద ప్రభుత్వానికి పూర్తి కంట్రోల్ ఉంది అని చెప్పి మహేష్ చంద్ర లడ్డా చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.